కోవిడ్ ఉన్న ప్రతిరోజు ఆదివారాన్ని కూడా వదలకుండా ప్రతిరోజు రివ్యూ చేసేవారు. ఈరోజు మనం ఏం చేయాలా, నిన్న జరిగిన అంశాలు ఏంటి, ఈరోజు దీన్ని ఏం డిసిషన్ తీసుకోవాలా, రేపు ఏం చేయాలా. సో ముఖ్యమైనది ఆ రోజు ఏంటంటే, ఆ రోజు కోవిడ్ రాగానే మొట్టమొదటిది దీనికి ఏం వైద్యం చేయాలి, డాక్టర్లను ఎట్లా కాపాడుకోవాలి, పేషెంట్ని ఎట్లా కాపాడుకోవాలి. ఫస్ట్ మనకు కావాల్సింది మాస్కులు లేవు, కావాల్సింది పీపీఈ కిట్లు లేవు. ఆ పీపీఈ కిట్లు ఎక్కడో ఎవడో తయారు చేస్తాడో తెలియదు. ఆ పాలిమర్స్ తెప్పించి మన ఆంధ్రాలోనే మనం దాన్ని తయారు చేద్దాం. ఏలూరు దగ్గర, విజయవాడ దగ్గర వాళ్ళకి అన్నీ తెప్పించి అవి ఇచ్చేసి ఆ పీపీఈ కిట్లు మనం తయారు చేసుకోవడం మొదలెట్టాం ఫస్ట్. దాని తర్వాత మాస్క్లు ఎంతైనా ఖర్చు కానీ అన్న. ఆ రోజు కొత్తగా వచ్చినప్పుడు 250 రూపాయలు అయ్యేది ఒక మాస్క్. ఒక్కొక్కరు ఒకటి పెట్టుకోవాలన్నా, ఇది మనుషులు ప్రాణం ముఖ్యం స్వామి, అది డబ్బులు కాదు. ఎన్ని మాస్కులు అంటే అన్ని మాస్కులు. ప్రతి ఒక్కరూ సేఫ్గా ఉండాలి. అంతవరకు టెస్టింగ్ మనకు ల్యాబ్స్ లేవు. బయటికి పోయేది పూనాకు పోయేటి, హైదరాబాద్ CCMBకి వచ్చేది.